This conference will now be recorded. కాన్ఫిగర్ వ్యూ ద్వారా వ్యూస్ ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, అక్కడ ఫీల్డ్స్ ని కూడా యాడ్ చేశాను. చేసాం. అందుకని వచ్చింది. ఓకే. చెప్పండి. ఇది చేంజ్ స్టేట్ లో మీరు ఏమన్నారంటే అది చేంజ్ స్టేట్ మనం ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనం ఆ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ స్టేజ్ స్కిప్ అయిపోతున్నారు. అదే కండిషన్ మనం వాలిడేషన్ కూడా పెడుతున్నాం కదా, దాని ద్వారా కూడా వెళ్తున్నాం కదా. ఈచ్ ప్రాసెస్ లో ఈచ్ స్టేజ్ లో వాలిడేషన్ క్రియేట్ చేసి అది ఆల్వేస్ లేదా నెవర్ లేదా వెన్ కండిషన్ పెట్టి కూడా అలా కూడా చేస్తున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి? చేంజ్ స్టేజ్ లో మీరు అది ప్రతిసారి జరిగింది, ఇది వాలిడేషన్ పాస్ అయితేనే జరిగింది. అర్థమైందా? చేంజ్ స్టేజ్ లో మీకు అక్కడ చేంజ్ స్టేజ్ అనే షేప్ అప్లై చేస్తారు కాబట్టి ప్రతిసారి ఆ స్టేజ్ స్కిప్ అయి ఇంకో స్టేజ్కి వెళ్తుంది. వాలిడేషన్ రాశారనుకోండి, ఆ వాలిడేషన్ కొన్నిసార్లు ట్రూ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో వాలిడేషన్ బట్టి జరుగుతుంది. నౌ గో బ్యాక్ టు ది కేసెస్. క్లెయిమ్ కేస్, సో ఆల్టర్నేట్ స్టేజెస్ ఏంటో తెలుసు, వ్యూస్ ఏంటో తెలుసు, మీరు క్రియేట్ చేసుకున్న వ్యూస్, డేటా మోడల్ తెలుసు, మీరు ఇక్కడ ఏ ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ ఫీల్డ్స్, ఇక్కడ షో రీయూజబుల్ ఫీల్డ్స్ కానీ వ్యాలిడేషన్స్ కానీ. చూడండి ఇక్కడ ఏమైనా వ్యాలిడేషన్స్ ఏమీ లేవు, ఏమైనా వ్యాలిడేషన్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వ్యాలిడేషన్స్ ఎలా కూడా ఇక్కడే కూడా వ్యాలిడేషన్స్ డిఫైన్ చేయొచ్చు. గో టు ది వర్క్ ఫ్లో. Let us suppose select this assignment, select this configure view. Okay, so this section has been manually edited. Okay, fields and conditions. Validate the fields based on these conditions. No validation conditions are present. మీరు కావాలనుకుంటే ఇక్కడే వ్యాలిడేషన్స్ రాసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, యాక్షన్, షో ఎర్రర్, మెసేజ్, ఇన్వాలిడ్, ఫస్ట్ నేమ్, ఎక్సెట్రా. ఓకే, which field? Please select a field. Fields. ఓకే, ఎందుకని నాకు యాక్షన్స్, రిఫ్రెష్, కాన్ఫిగర్ వ్యూ, కండిషన్స్, యాడ్ కండిషన్, ఇక్కడ ఫీల్డ్స్ రావట్లేదు. షో ఎర్రర్, validate the fields based on this condition. ఏమన్నా చెక్అవుట్ లో లేవా చూద్దామండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ అసైన్మెంట్ మీద కొన్ని ఫీల్డ్స్ నేను వాలిడేట్ చేస్తున్నా.
కొన్ని ఫీల్డ్స్ నేను వాలిడేట్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు ఓపెన్ ఏ సెక్షన్, ఇక్కడ రాసుకోమంటున్నాడు వాలిడేషన్స్. లేకపోతే మీరు ఇక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మీకు వాలిడేషన్ రూల్ క్రియేట్ అవుతుంది. అంతే, వాలిడేషన్ రూల్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఎక్కడ మీరు ఇక్కడ ఏదైతే వాలిడేషన్స్ డిఫైన్ చేస్తారో. సో నేను ఏం చేస్తున్నాను, డేటా మోడల్కి వెళ్తున్నాను, ఇంకొక ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్ అని. టెక్స్ట్ తీసుకున్నాను, సేవ్ తీసుకున్నాను. Now views, flow, configure a view, ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదా? ఆల్రెడీ దిస్ సెక్షన్ హ్యాస్ బీన్ మాన్యువల్లీ ఎడిటెడ్ అని ఉంది. సేవ్. అంటే ఫస్ట్ టైం అయినా నేను ఏమన్నా చేసుకోగలిగేది. ఒకసారి ఆల్రెడీ కొత్తగా ఇంకో ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేయాలంటే నేను యాడ్ చేయలేకపోతున్నాను. దిస్ సెక్షన్ హ్యాస్ బీన్ మాన్యువల్లీ ఎడిటెడ్. చూడండి, నేనేం చేస్తాను, లేకపోతే ఈ అసైన్మెంట్ ని డిలీట్ చేస్తాను. I mean to say, ఓకే, నేను దీన్ని డిస్టర్బ్ చేయను, ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, వర్క్ టైం బీయింగ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, లోన్ కమెంట్స్, లోన్ రివ్యూ కమెంట్స్ అంటే ఇది కూడా ఒక అసైన్మెంట్స్. వాడు రివ్యూ చేసిన తర్వాత వాడు ఏమైనా రివ్యూ కమెంట్స్ ఇవ్వాలంటే లోన్ రివ్యూ కమెంట్స్. సో కాన్ఫిగర్ రివ్యూ. చూడండి, ఇక్కడ నేను ఒక ఫీల్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఫీల్డ్ యాడ్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనే, లేకపోతే ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఫీల్డ్ తీసుకోండి. ఒక టైమింగ్ మీకు వాలిడేషన్స్ ఎలా జనరేట్ అవుతాయో చూపించడానికి ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఆప్షన్ పెట్టాను. ఇక్కడ కండిషన్ చూడండి, యాడ్ ఏ కండిషన్, ప్లీజ్ సెలెక్ట్ ఏ ఫీల్డ్, ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అయింది అనుకోండి. షో ఎర్రర్ అండ్ డు నాట్ సబ్మిట్. మెసేజ్ అనేది ఇన్వాలిడ్ నేమ్, సబ్మిట్. దట్స్ ఆల్. వాలిడేషన్స్ కూడా డిఫైన్ చేశారు. క్లిక్ ఆన్ సేవ్. చూడండి, ఎవరైనా సరే ఒక సింపుల్ ప్రోటోటైప్ ని ఎంత తొందరగా డిజైన్ చేయొచ్చు. నౌ రన్. First name Suresh, approve, loan details review, loan review comments, first name automatic వచ్చింది. చూడండి, ఇన్వాలిడ్ నేమ్. వాలిడేషన్ మెయింటైన్ చేశాను కదా, అంటే బ్యాక్గ్రౌండ్ లో కంపల్సరీగా ఒక వాలిడేషన్ జనరేట్ అయి ఉండాలి. Go to the app, refresh, app explorer, your claim case, process, validate. See this one,
శాంపిల్ వ్యాలిడేషన్ అనేది మీరు రాసుకున్నది అంతకు ముందు. ఆటోమేటిక్ గా జనరేట్ అయిన వ్యాలిడేట్ రూల్ లోన్ రివ్యూ కమెంట్స్ అనేది. మీకు ఒకవేళ తెలియకపోతే ఎలా రాయటం అనేది కూడా చూడండి. ఇలా ఆటోమేటిక్ గా వ్యాలిడేట్ రూల్ క్రియేట్ అయింది, మెసేజ్ రూల్ కూడా క్రియేట్ అయింది. చూడండి డేటా మోడల్, ఓకే మెసేజ్ రూల్ ఉంటుంది కదా ఇక్కడ, టెక్నికల్ మెసేజ్, ఒక మెసేజ్ రూల్ లోన్ రివ్యూ కమెంట్స్ మెసేజ్ 1 అని ఒక రూల్ కూడా క్రియేట్ అయింది. దాంతో ఏముంది, ఇన్వాలిడ్ నేమ్ అని ఉంది. సో ఈ విధంగా మీరు వ్యాలిడేషన్స్ ను కూడా కేస్ డిజైన్ చేసేటప్పుడే డిఫైన్ కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా అవే జనరేట్ అవుతాయి. మీకు కావాల్సిన వ్యాలిడేషన్స్ రూల్ మీరు అప్లై చేసుకోవచ్చు. నౌ గో బ్యాక్ టు ది డేటా మోడల్. వ్యాలిడేషన్స్ ఏమన్నా ఉన్నాయా, యాక్షన్స్, రిఫ్రెష్, చూడండి ఈ వ్యాలిడేషన్ చూడండి, ఇక్కడ వ్యాలిడేషన్ కూడా నేను డిఫైన్ చేస్తాను. యాడ్ ఎంట్రీ వ్యాలిడేషన్. అంటే లోన్ సబ్మిషన్ లో వ్యాలిడేట్ అపాన్ ఎంటరింగ్ మెసేజ్ నేను ఏం చేస్తానంటే ఇన్వాలిడ్ వాల్యూ అంటున్నాను. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అయితే లోన్ సబ్మిషన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఏం రాశాను, ఫస్ట్ నేమ్ స్టేజ్ ఎంట్రీ లోన్ రివ్యూ స్టేజ్, లోన్ అప్రూవ్ స్టేజ్ ఎక్సెట్రా. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే వర్క్ ఫ్లోకి వెళ్ళండి ఒకసారి. వర్క్ ఫ్లోకి యాక్షన్స్, రిఫ్రెష్, ఈ స్టేజ్ వ్యాలిడేషన్ చూడండి, py ఆన్ స్టేజ్ ఎంట్రీ. ఇక్కడ ఆటోమేటిక్ గా వ్యాలిడేషన్ క్రియేట్ అయింది, స్టేజ్ ఎంట్రీకి క్రియేట్ అయింది. మీరు ఇక్కడ డేటా మోడల్లో ఒక ప్రతి ఫీల్డ్ మీద వ్యాలిడేషన్ ని ఆ పర్టికులర్ స్టేజ్ ఎంట్రీకి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాన్యువల్ గా చేశాను, అంతకు ముందు గమనించారా, నేను ఇక్కడ మాన్యువల్ గా ఒక వ్యాలిడేషన్ రూల్ రాస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో డూ దట్ బై యూజింగ్ ద డేటా మోడల్ స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్స్. ఏం లేదు, ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిటిని మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాల్సిందే. కొన్ని ఇట్లాంటి చిన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మనం పట్టించుకోము. నేను డేటా మోడల్లో స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్ క్రియేట్ చేయాలి, నేనేం ఆటోమేటిక్ గా క్రియేట్ చేయను, నేను మాన్యువల్ గా క్రియేట్ చేయను, నాకు ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలి అన్నాడు అనుకోండి. ఎవరికి గుర్తుంటాయి ఇట్లాంటివన్నీ, చూస్తే అందరూ చేస్తారనుకోండి. అంటే పెగాలో క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు అది మనకు తెలియక పోవటం కాదు, మనం దాన్ని గమనించము, లేకపోతే మనం దాన్ని ఎప్పుడు యూజ్ చేయము. ఒకవేళ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి చూసుకుంటాం, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మన కంటికి కనపడే ఆప్షన్సే కదా ఆల్మోస్ట్. టూల్ వల్ల బెనిఫిట్ అదే. టూల్ నేర్చుకోవడం వేరు, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు. ఓకే, సో ఇది స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్స్. నేనేం చేశాను, అంతకుముందు ఇక్కడ స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్ అని నా ఓన్ వ్యాలిడేషన్ రూల్ డిఫైన్ చేస్తున్నాను. ఓకే, క్లియర్. నౌ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ దిస్ వన్, క్యాన్సిల్ ఆర్ ఫస్ట్ ఏం చేస్తారు, ఈ క్లెయిమ్ కేసు ఉంది కదా, దీన్ని రన్ చేయండి. సేవ్ చేశారు, రన్ చేసేటప్పుడు మీకు రన్. So loan detail submission, approve. As usually you can, but ఇక్కడ మనం డిఫైన్ చేసిన వాల్యూ ఏంటి, py on stage entry validate rule చూడండి. Input stage first name, the rule first name, డిఫాల్ట్ వ్యాలిడేషన్ లేదు, లోన్ సబ్మిషన్ అనే స్టేజ్ లో రూల్ వెన్ రికార్డ్ ఎవాల్యుయేట్స్ ట్రూ. వాడు జనరేట్ చేసుకున్న వ్యాలిడేషన్ ఇలా ఉంది. ఒక వెన్ రికార్డ్ ని ఎవాల్యుయేట్స్ ట్రూ ఆ ఫాల్స్ జనరేట్ చేసుకున్నాడు, అంటే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఇంకో వెన్ రికార్డ్ కూడా జనరేట్ చేశాడు. చూడండి, ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అయితే, ఎర్రర్ మెసేజ్ త్రో చేయమంటున్నాడు వ్యాలిడేషన్ రూల్లో.
Now run. చూడండి ఇక్కడ ఎందుకని వ్యాలిడేషన్ అప్లై అవ్వలేదు, ఎలా అప్లై అవుతుంది? ఇది స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్. నువ్వు ఆ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేమ్ కనుక రమేష్ కనుక వాల్యూ ఉంది అంటే అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. చూద్దాం అది కూడా ఒకసారి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మీరు రాసిన వ్యాలిడేషన్ ఏంటిది? స్టేజ్ ఎంట్రీ వ్యాలిడేషన్ రాశారు. ఈ స్టేజ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ వ్యాలిడేషన్ సాటిస్ఫై అవ్వాలి. సెట్ ఎంట్రీ వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే వ్యాలిడేషన్ ని కంట్రోల్ వి లోన్ రివ్యూ స్టేజ్ లోకి ఎంటర్ చేస్తాను. చూడండి దీనికి ఏమన్నా ఉన్నాయా? పీవై ఆన్ స్టేజ్ ఎంట్రీ. ఈ లోన్ రివ్యూ స్టేజ్ కి ఎటువంటి వ్యాలిడేషన్స్ లేవు. చూడండి లోన్ రివ్యూ స్టేజ్ కి ఎటువంటి వ్యాలిడేషన్స్ లేవు. ఇది ఎలా డిఫైన్ చేశాడంటే ఇక్కడ ఇన్పుట్ లో చూడండి, ఇక్కడ ఇన్పుట్ లో స్టేజెస్ అని ఉంటుంది. అంతకు ముందు మీరు డిఫైన్ చేసుకున్న వ్యాలిడేషన్స్ కి స్టేజెస్ అనేది ఏమీ ఉండదు. ఓకే, నేను వ్యాలిడేషన్స్ వచ్చినప్పుడు డీటెయిల్ గా చెప్తాను దీని గురించి. లీవ్ ఇట్ టైం బీయింగ్. సో మీరు కావాలనుకుంటే ఈ డేటా మోడల్లో ఇక్కడ కూడా వ్యాలిడేషన్స్ డిఫైన్ చేయొచ్చు. బట్ ఐఎమ్ డిలీటింగ్ నౌ, నాట్ రిక్వైర్డ్. మనం సపరేట్ గా ఇటు రాసుకుంటాం కాబట్టి. స్టేజ్ లెవెల్ వ్యాలిడేషన్. సో అలా కాకుండా మీరు ఇందాక వర్క్ ఫ్లోలో డిఫైన్ చేసుకున్నారు కాబట్టి వ్యూస్ ని కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆ విధంగా కూడా మీరు వ్యాలిడేషన్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కేస్ మేనేజ్మెంట్ నుంచి జరిగేవే. అలా కాకుండా నా ఓన్ గా నేను వ్యాలిడేషన్ రాసుకుంటానంటే గో అండ్ క్రియేట్ ది వ్యాలిడేట్ రూల్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ there are different types of settings related to the each and every category. First we will see the general settings. దీనికన్నా ముందు ఒకసారి ఇది వర్క్ ఫ్లో క్రియేట్ చేసాము, కేస్ క్రియేట్ చేసాము. నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, మనకి ఈ కేస్ టైప్ విజార్డ్ కి సంబంధించిన ఒక రూల్ ఉంది. ఇదేమో మీకు కనపడే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విజార్డ్, బట్ బ్యాక్గ్రౌండ్ లో దిస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విజార్డ్ ఆల్సో హ్యావింగ్ ఏ వన్ రూల్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కేస్ టైప్. Which is called it as a pyDefault. అంటే చూడండి, నేను ఒక క్లెయిమ్ కేస్ క్రియేట్ చేసేసి నేను బ్యాక్గ్రౌండ్ లో డేటా మోడల్స్ ప్రాపర్టీస్ క్రియేట్ అయినాయి, ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ క్రియేట్ అయింది, డెసిషన్ రూల్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ క్రియేట్ అయింది, వెన్ రూల్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేను వ్యాలిడేషన్స్ అప్లై చేసుకునేటప్పుడు అటాచ్మెంట్ కేటగిరీస్ క్రియేట్ అయినాయి, ఫ్లో క్రియేట్ అయింది, ఫ్లో యాక్షన్ క్రియేట్ అయింది, వ్యాలిడేట్ రూల్స్ క్రియేట్ అయినాయి, వర్క్ పార్టీస్ క్రియేట్ అయినాయి, రిపోర్ట్స్ క్రియేట్ అయినాయి. శాంపిల్ గా సిస్ అడ్మిన్ ఒక క్లాస్ క్రియేట్ అయింది, టెక్నికల్ లో మెసేజ్ రూల్స్ క్రియేట్ అయినాయి. అంటే నేను ఒక కేస్ మీద పనిచేసేటప్పుడే నాకు ఇన్ని క్రియేట్ అయినాయి బ్యాక్గ్రౌండ్ లో. నేను మాన్యువల్ గా ఒక రూల్ కూడా క్రియేట్ చేసుకోకుండా నేను కేస్ మీద పనిచేసి నేను కాన్ఫిగరేషన్ కేస్ మేనేజ్మెంట్ లో నేను నా యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని కేస్ గా డిజైన్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మీరు కావాలంటే రేపైనా సరే రియల్ టైమ్ లో ఇక్కడైనా సరే వాడుకోవచ్చు, ఇక్కడి నుంచే ఫాలో అవ్వచ్చు. ఇక్కడి నుంచి నేను అన్ని వ్యాలిడేషన్ కానీ ఏదైనా ఇక్కడి నుంచే డిజైన్ చేసుకుంటానంటే ప్లీజ్ గో హెడ్, నో ప్రాబ్లం. ఓకే, అలానే ఇక్కడ మనకి ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన ఒక రూల్ ఏంటిది బ్యాక్గ్రౌండ్ లో అంటే pyDefault. అంటే ఈ కేస్ మేనేజ్మెంట్ ఈ కేస్ టైప్ కు సంబంధించిన చేంజెస్ ఏదైనా సరే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి డిప్లాయ్ చేయాలంటే యూ హ్యావ్ టు మూవ్ దిస్ రూల్ pyDefault రూల్. You have to move this rule, call it as a pyDefault rule. అక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు రూల్ లో డిస్ప్లే అవుతుంది. చూడండి, ప్రైమరీ స్టేజెస్ లోన్ సబ్మిషన్, లోన్ రివ్యూ, లోన్ అప్రూవ్, ఆల్టర్నేట్ స్టేజెస్ అప్రూవల్ ఆర్ రిజెక్షన్. ప్రతి స్టేజ్ కి సంబంధించిన సెట్టింగ్స్
సో ఈచ్ లోన్ సబ్మిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ హ్యావింగ్ ఏ సెట్టింగ్స్. అక్కడ ఏదైతే సెట్టింగ్స్ నేను కాన్ఫిగర్ చేశానో, ఈ లోన్ సబ్మిషన్ మీద ఏ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేశానో, ఈ జనరల్ ఆటోమేటికలీ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్ అని ఉంది. అదే సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. వ్యాలిడేషన్స్, అటాచ్మెంట్ కేటగిరీస్, దాంట్లో ఈ లోన్ సబ్మిషన్ లో ఉన్న ప్రాసెస్ లో చూడండి, ఆటోమేటికలీ లాంచ్డ్ ప్రాసెస్, ఎన్ని ప్రాసెస్ లోనే దానికి ఒక ఫస్ట్ ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ ఆల్వేస్ వెన్, చూడండి వెన్ కండిషన్ బేస్ మీద ఏమైనా ఉందా అంటే ఉంది. స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ, చూడండి స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి స్టార్ట్ ఆఫ్టర్ ఏ ప్రీవియస్ స్టెప్. ఒక్క నిమిషం అండి. స్టార్ట్ అపాన్ ఏ స్టేజ్ అంటే చూడండి, ఈ స్టేజ్ లో ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అపాన్ ఏ స్టేజ్ ఎంట్రీ. చూడండి ఇదేంటో మళ్ళీ ఇక్కడ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ నేనేం కాన్ఫిగర్ చేయలేదు, రన్ ఆన్ రీ ఎంట్రీ ఉంది. ఒకవేళ మళ్ళీ ఈ స్టేజ్ లో మళ్ళీ ఎంటర్ అయినప్పుడు ఈ ఫ్లో మళ్ళీ స్టార్ట్ చేయాలా, రన్ ఆన్ రీ ఎంట్రీ, ఎస్ ఈ చెక్ బాక్స్ ఉంది. ఒకవేళ స్టార్ట్ కాకూడదు అన్నారనుకోండి, ఎలా డిసేబుల్ చేస్తారు అట్లాంటి వాటన్నిటిని? పెగాలో ప్రతి పనికి ఏదైనా ఒక ఆప్షన్ కానీ ఒక కాన్ఫిగరేషన్ కానీ ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే మనం చేసేది ఏం లేదు. మనం ఏమన్నా లాజికల్ రాయడానికి ఇక్కడ ఏమీ ఉండదు, లాజిక్స్ రాసుకోవడానికి. అంటే ఐ మీన్ టు సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా నా ఇష్టం వచ్చిన కండిషన్స్ నేను రాసుకుంటాను, వెరిఫై చేసుకుంటాను. ఉన్న ఆప్షన్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. లేకపోతే ఒకవేళ అలాంటి సినారియో వచ్చింది అంటే మనం ఎవరైనా సపోర్ట్ టీమ్ ని హెల్ప్ తీసుకోవాల్సిందే. రన్ ఆన్ రీ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి లోన్ సబ్మిషన్ 1, ఇది స్టార్ట్ వెన్ ఆల్వేస్ అని ఉంది. ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో? స్టార్ట్ ఆఫ్టర్ ఏ ప్రీవియస్ స్టెప్. ప్రీవియస్ స్టెప్ అన్నాడు. నేనేం చేస్తాను చూడండి, ఇది కూడా స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ అని పెడుతున్నాను. ఇది కూడా స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ అన్నాను. క్లిక్ చెక్అవుట్, చూడండి దీన్ని చెక్అవుట్ చేస్తున్నాను, సేవ్ అన్నాను. అంటే నేను ఇక్కడ pyDefault రూల్ లో మార్చుకుంటే క్లెయిమ్ కేసుకి వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్రెష్. చూడండి ఇందాక మీరు ఈ లోన్ సబ్మిషన్ ప్రాసెస్ లో ఒక ఫ్లో క్రియేట్ చేశారు. ఆ ఫ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్లో రన్ చేయమని చెప్పారు, ఇంకొక ఫ్లో క్రియేట్ చేశారు. అంటే ఆ ఫ్లోస్ రెండు సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఫ్లో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు అలాగా చూడండి, ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే రెండు ఫ్లోస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత రెండు ఫ్లోస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి స్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత. దీన్నే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోయినా, నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్అప్ అపాన్ స్టేజ్ ఎంట్రీ, స్టార్ట్ ఆఫ్టర్ ప్రీవియస్ స్టెప్ అన్నాను, సేవ్. చూడండి అంటే సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ అంటే రెండు ప్యారల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మీరు ప్యారలల్ ప్రాసెస్ ని మీరు డిఫైన్ చేయాలంటే ఇక్కడి నుంచే చేయొచ్చు. ఎలా చేస్తారు? యాడ్ ఎ ప్యారలల్ ప్రాసెస్ అంటారు.
చూడండి, దీనికి ఒక ప్యారలల్ ప్రాసెస్ అంటే ఈ రెండు ప్రాసెస్లు అంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ప్రాసెస్ తో పాటు ఈ ప్రాసెస్ కూడా రెండు ప్యారలల్ గా జరుగుతాయి. ఒకవేళ యాడ్ ప్యారలల్ ప్రాసెస్. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేశాను, నేనేం మార్చట్లేదు, ఇంకా సేవ్ చేశాను. ఒకసారి మళ్ళీ pyDefault కి రండి, యాక్షన్స్, రిఫ్రెష్, లోన్ సబ్మిషన్. ఇక్కడ చూడండి, ఇది స్టార్ట్అప్ అపాన్ స్టేజ్ ఎంట్రీ, స్టార్ట్ ఆఫ్టర్ ప్రీవియస్ స్టెప్. ఇది కూడా మళ్ళీ స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ. అంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ప్యారలల్ గా జరగమని, ఈ ఫస్ట్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ప్యారలల్ గా జరగమని. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్లెయిమ్ కేసులోకి వెళ్ళి తీసేస్తున్నాను. ఒకటి చాలే, ప్యారలల్ ప్రాసెస్ ఎన్ని పెట్టుకున్నా సరే మీ ఇష్టం. సేవ్, ఎన్ని ప్రాసెస్లు అయినా పెట్టుకోండి, నో అబ్జెక్షన్. అది సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలా, ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలా, యువర్ విష్. pyDefault యాక్షన్ రిఫ్రెష్. అక్కడ ఏదైతే చేంజెస్ చేస్తానో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? నౌ రన్ ద కేస్. రన్. ఇది లోన్ సబ్మిషన్, ఇది లోన్ సబ్మిషన్ అని ఉంది. ఇదేంటి, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఇది కరెంట్ వన్, ప్యారలల్ ప్రాసెస్ కదా నేను ఇచ్చింది, కాదు. యాక్షన్స్ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ నేనే ప్యారలల్ ప్రాసెస్ ఇవ్వలేదు కదా, ఉండండి మార్చేస్తాను నేను. స్టార్ట్ అపాన్ స్టేజ్ ఎంట్రీ, సేవ్. నౌ క్లెయిమ్ కేస్, యాక్షన్ రిఫ్రెష్. మీరు ఏం లేదు, అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాల్సిన పని కూడా ఇక్కడే మీరు ఈ ప్రాసెస్ ని ప్యారలల్ ప్రాసెస్ గా క్రియేట్ చేసుకోవచ్చు. రన్. చూడండి, ఆ లోన్ సబ్మిషన్ డీటెయిల్స్ అనదర్, ఇది ట్రిగ్గర్ అయింది. అలానే లోన్ సబ్మిషన్ ఇది ట్రిగ్గర్ అయింది, లోన్ సబ్మిషన్ ఇది కూడా ట్రిగ్గర్ అయింది, ఈ అసైన్మెంట్ కూడా ట్రిగ్గర్ అయింది. ఇమీడియట్ గా ఏం చేస్తారు, ఓపెన్ ద పీసీ అడ్మిన్. రెండు అసైన్మెంట్స్ అసైన్ అయినాయి, 2 అసైన్మెంట్స్ ఆర్ అసైన్డ్. కనెక్ట్ టేబుల్స్. మనకి ఏ టేబుల్లో, వర్క్ టేబుల్లో. PCS బ్యాంక్, ఇది వర్క్ టేబుల్. రెండు వర్క్ ఆబ్జెక్ట్ లో ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. బట్ మనం చూసుకోవాల్సినది PC అసైన్ వర్క్ లిస్ట్ టేబుల్ లోనే కదా. PC అసైన్ వర్క్ లిస్ట్ టేబుల్ లో వ్యూ డేటా ఆల్ రోస్. ఇక్కడ చూడండి, admin.sbank, admin.sbank, loan submission 1 and loan submission process C281. చూడండి, రెండు అసైన్మెంట్స్ అసైన్ అయినాయి. జనరల్ సినారియోలో రియల్ టైమ్ లో ఏం చేస్తారు, ఈ రౌటింగ్ అనే ఆప్షన్ ఒకవేళ ప్యారలల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక అసైన్మెంట్ అడ్మిన్ ఆ వేరే ప్రాసెస్ లో ఫస్ట్ అసైన్మెంట్ వేరే వాడికి, వేరే ప్రాసెస్ లో ఫస్ట్ అసైన్మెంట్ వేరే వాళ్ళకు, లేకపోతే కరెంట్ ఆపరేటర్ ఇస్తారు. ఎప్పుడైనా మల్టిపుల్ అసైన్మెంట్స్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వాలి అంటే, మల్టిపుల్ అసైన్మెంట్స్ మీద వర్క్ ఇమ్మీడియట్ గా జరగాలి అనుకుంటే, అందుకే ఇక్కడ చూడండి PC అసైన్ వర్క్ లిస్ట్ లో రెండు అసైన్మెంట్స్ క్రియేట్ అయినాయి. గమనించారా? లోన్ సబ్మిషన్ 1 అండ్ లోన్ సబ్మిషన్ ప్రాసెస్. ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతుంటాడు ఇలాంటివి. PC అసైన్ వర్క్ లిస్ట్ టేబుల్లో ఎలా ఉంటుంది, నేను ప్యారలల్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఎన్ని అసైన్మెంట్స్ అసైన్ అవుతాయి, ఎలా అసైన్ అవుతాయి అంటాడు. ఎలా అసైన్ అయ్యేది ఉంది, వర్క్ ఆబ్జెక్ట్ సేమే, అసైన్మెంట్ ఈ ఫ్లో డిఫరెంట్, దానికి సంబంధించిన అసైన్మెంట్ ఉంటుంది కదా,
ఇదేమో అసైన్మెంట్ 63, ఇదేమో అసైన్మెంట్ 1. ఎవరికి అసైన్ అయినాయి? మీరు ఇచ్చిన రౌటింగ్ ఆప్షన్ లో 2 ఫ్లోస్ లోను అసైన్మెంట్ మీద కరెంట్ ఆపరేటర్ అనే ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇది లోన్ సబ్మిషన్ డీటెయిల్స్ రౌటెడ్ టు కరెంట్ ఆపరేటర్ అన్నారు. ఈ లోన్ సబ్మిషన్ డీటెయిల్స్ 1 లో కూడా కరెంట్ ఆపరేటర్ అన్నారు. అందుకనే రెండు admin.s bank కి అసైన్ అయినాయి. సో హూ ఇస్ అసైన్ ఆపరేటర్? px అసైన్డ్ యూజర్ నేమ్ ఏంటిది? admin.s bank, admin.s bank. సో నువ్వు రెండు ప్యారలల్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు రెండు ప్యారలల్ ప్రాసెస్ ని ట్రిగ్గర్ చేసుకోవచ్చు, రెండు ప్రాసెస్ ని ప్యారలల్ గా ట్రిగ్గర్ చేసుకోవచ్చు. వన్స్ దీస్ టూ ఆర్ కంప్లీటెడ్ దెన్ యూ కెన్ జంప్ టు ద అనదర్ స్టేజ్. నేనేం చేస్తాను? ప్రాసెస్ అసైన్మెంట్ అన్నాను. ప్రాసెస్ అసైన్మెంట్ అప్రూవ్. ప్రాసెస్ అసైన్మెంట్ చూడండి, లోన్ డీటెయిల్స్ రివ్యూ, లోన్ డీటెయిల్స్ రివ్యూ. ఓకే, now as usually you can continue loan review comments. దాంట్లో ఇందాక రాసాం కదా లోన్ రివ్యూ కామెంట్స్ అనేది, అది రన్ C283 లోన్ సబ్మిషన్ డీటెయిల్స్ అనదర్ అని ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? లోన్ సబ్మిషన్ కావాలంటే ఆ ప్రాసెస్ కు సంబంధించిన అసైన్మెంట్ ని ఓపెన్ చేయమని అంటున్నాను. చూడండి, లోన్ డీటెయిల్స్ రివ్యూ, లోన్ డీటెయిల్స్ రివ్యూ కామెంట్స్. మీరు గమనించారా? వేర్ ఈస్ ద ఓపెన్ అసైన్మెంట్? అక్కడ ఇందాక ఒక అసైన్మెంట్ నేను కంప్లీట్ చేశానా? ఫస్ట్ అసైన్మెంట్ ని C283 రిఫ్రెష్ C283లో నాకు లోన్ అప్రూవ్ ప్రాసెస్ ఉంది. లోన్ అప్రూవ్ ప్రాసెస్ ఓకే అంటే ఆ అసైన్మెంట్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంది. ప్రాసెస్ అసైన్మెంట్, దట్స్ ఆల్. లోన్ రిజాల్వ్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యారలల్ ప్రాసెసింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్. సో కమ్ బ్యాక్ టు ద pyDefault. ఇక్కడే కదా మనం చూసింది. చూడండి, ఇక్కడ ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ చేసిన చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. These are the stages, these are the stages and alternate stages. ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ప్రాపర్టీ టు క్యాలిక్యులేట్, ప్రాపర్టీ క్యాలిక్యులేటెడ్ ప్రాపర్టీస్, అగ్రిగేట్ ప్రాపర్టీస్. నా దగ్గర ఇప్పుడు ఎటువంటి క్యాలిక్యులేటెడ్ ప్రాపర్టీస్ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, ప్రాసెసెస్. స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటిది? pyStartCase. ఓకే, స్టార్టింగ్ ప్రాసెస్ pyStartCase. మనకు తెలిసింది ఏంటిది స్టార్టింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ కేసు? మన ఫ్లో కాదు, దీనికన్నా ముందు pyStartCase which is the starting flow of a case. This flow will be triggered our flows. ఓకే, నెక్స్ట్ వర్క్ పార్టీస్ రూల్ ఏంటిది? py కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్స్. దీనికి ఏమైనా చైల్డ్ కేస్ టైప్స్ ఉన్నాయా అంటే ఇప్పటి వరకు దీనికి ఎటువంటి చైల్డ్ కేసెస్ లేవు. కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్. మీరు గమనించారా? మీకు ఫ్లోలో చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, అక్కడ కూడా సపోర్టింగ్ ప్రాసెస్ లు ఉన్నాయి. నేను యాక్షన్స్ గురించి మాట్లాడేట్లా. యాక్షన్స్ అంటే ఇక్కడ వస్తాయి, కేస్ వైడ్ యాక్షన్స్ అనేది ఇక్కడ వస్తాయి. దీన్నే లోకల్ యాక్షన్స్ అంటాం మనం. కేస్ వైడ్ యాక్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి, దీన్నే లోకల్ యాక్షన్స్ అంటాం. నేను నా లోకల్ యాక్షన్స్, ఎటువంటి లోకల్ యాక్షన్స్ ని నేను కాన్ఫిగర్ చేయలేదు. మీరు ఒకవేళ కేస్ వైడ్ యాక్షన్స్ అంటే చూడండి, మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసిన లోకల్ యాక్షన్ అనేది త్రూ అవుట్ ద కేస్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తున్నాను, మై లోకల్ యాక్షన్ ఉందా? క్రియేట్ చేసుకోండి. కండిషన్ బేస్ మీద కూడా చూపించాలనుకుంటే చూపించవచ్చు, కండిషనల్ బేస్ మీద కూడా చూపించాలంటే చూపించవచ్చు. పక్కన వెన్ కండిషన్స్ ఉన్నాయి కదా, శాంపిల్ సెక్షన్, మీ ఇష్టం వచ్చిన సెక్షన్ ఒకటి ఉంది, టెంపరరీ సెక్షన్, సేవ్. దిస్ ఈస్
Now come back, save. Case wide local actions. Now run the case. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఏమైనా ఉందా? ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు గో టు ది యాక్షన్, రిఫ్రెష్, సేవ్. మళ్ళీ దీన్ని కూడా ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. రన్ యాక్షన్స్, మై లోకల్ యాక్షన్, ప్రాసెస్ అసైన్మెంట్. Process assignment. Thank you. The next step in this flow has been routed appropriately. చూడండి ఇక్కడ లోన్ డీటెయిల్ సబ్మిషన్ ఉంది కదా, లోన్ డీటెయిల్ సబ్మిషన్ ఉంది. ఒకవేళ నేనేం చేస్తున్నానంటే క్యాన్సిల్ చేశాను. ఓకే, బిగిన్ ప్రాసెస్ అసైన్మెంట్, ప్రాసెస్ అసైన్మెంట్, అప్రూవ్. నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా మై లోకల్ యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కేస్ వైడ్ లోకల్ యాక్షన్స్. కేస్ వైడ్ లోకల్ యాక్షన్స్ ని ఎక్కడ డిఫైన్ చేసుకున్నావు చూడండి. ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ కావాలనుకుంటే నువ్వు ఈ pyDefault రూల్ లో అప్లై చేయొచ్చు. ఇక్కడ నీకు అట్లాంటి లోకల్ యాక్షన్స్ ని కాన్ఫిగర్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఆప్షనల్ యాక్షన్స్ అని ఒకటి, స్టేజ్ ఓన్లీ యాక్షన్స్ ఈ వర్క్ ఫ్లో లో, ఎడిట్ డీటెయిల్స్, కేస్ వైడ్ యాక్షన్స్, ఎడిట్ డీటెయిల్స్, కేస్ వైడ్ యాక్షన్స్, చేంజ్ స్టేజ్, మై లోకల్ యాక్షన్స్ అనేది ఆప్షనల్ యాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఒకవేళ నువ్వు వాటిని స్టేజ్ ఓన్లీ యాక్షన్స్ గా డిఫైన్ చేసుకోవాలనుకుంటే కెన్ వి డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ వన్ టు ఈ పర్టికులర్ యాక్షన్ గా ఇక్కడ యూజర్ యాక్షన్స్, ఇక్కడ ఏం లేదు. నేనైతే కేస్ వైడ్ యాక్షన్స్ ఏదైతే చేశానో నా యొక్క వర్క్ ఫ్లో లో లైఫ్ సైకిల్ పక్కన ఒక ట్యాబ్ ఉంది చూడండి, ఆప్షనల్ యాక్షన్స్ అని అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఎడిట్ ది స్టేట్, చేంజ్ స్టేజ్, మై లోకల్ యాక్షన్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ కేస్ వైడ్ లోకల్ యాక్షన్స్. మీరు ప్రతి స్టేజ్ కి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రతి స్టేజ్ కి, ఓన్లీ ఆ పర్టికులర్ స్టేజ్ కి మాత్రమే. Okay, now come back to pyDefault. These are nothing but a case wide local actions show when కండిషనల్ బేసిస్ మీద కూడా వాటిని డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే. సో అలానే కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్ లను ఉన్నాయి. గో టు ద లోన్ డీటెయిల్ సబ్మిషన్ ప్రాసెస్, గో టు ద ప్రాసెస్. ఇక్కడ చూడండి నేనే సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్, సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్ అని ఉంది ఇక్కడ. అలానే ఇక్కడ మీకు కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్ లను ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, సేవ్ అన్నాను, సేవ్ అన్నాను. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ది క్లెయిమ్ కేస్. ఫ్లో వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్, కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్ అంటే మీ యొక్క ప్రాసెస్ లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్యారలల్ గా ఏదైనా సపోర్టింగ్ ప్రాసెస్ లో మీకు కావాలి అనుకుంటే నౌ యూ హ్యావ్ టు కేస్ వైడ్ సపోర్టింగ్ ప్రాసెస్ లో. అంటే సపోర్టింగ్ ప్రాసెస్ లో అంటే మీకు ఎక్కడ వస్తాయి, ఒక బిజినెస్ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫ్లోని రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రన్ అన్నాను, యాక్షన్స్, edit details, change actions, refresh, save. ఇక్కడ ఏం యాడ్ చేసావు, pyDefault లో యాడ్ పార్టీ డీటెయిల్స్, సేవ్ అన్నాం, refresh, save, run. Open assignment. So loan submission another, that is fine, but ikkada add party details అని ఉంది. add party details, this is nothing but a supporting process. ప్యారలల్ గా నువ్వు ఏదైనా ఒక ప్రాసెస్ నువ్వు రన్ చేసే ప్రాసెస్ కి ప్యారలల్ గా నువ్వు ఏదైనా ఒక ప్రాసెస్ ని ట్రిగ్గర్ చేసుకోవాలన్నా, నీకు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా
ఈ వీటిని సపోర్టింగ్ ప్రాసెస్ లో పెట్టుకోవచ్చు. సపోర్టింగ్ ప్రాసెస్ లో నువ్వు దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అవి నీ యొక్క వర్క్ ఫ్లోకి సంబంధించిన ప్రాసెస్లు కాదు. లేకపోతే నీ వర్క్ ఫ్లోకి సంబంధించిన ప్రాసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నీ వర్క్ ఫ్లోకి సంబంధించిన లేకపోతే వేరే వర్క్ ఫ్లోకి సంబంధించిన ప్రాసెస్ అయినా నువ్వు యాడ్ చేసుకోవచ్చు అక్కడ. సో నువ్వు ఎప్పుడైతే ప్రాసెస్ అసైన్మెంట్ అన్నావో నా అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది నీ యొక్క మెయిన్ ఫ్లోకి వస్తుంది. నీ మెయిన్ ఫ్లోకి వస్తుంది. More or less this is also nothing but one more process. Supporting process అంటారు. So if you want you can add n number of. Now నేను దీన్ని తీసేస్తున్నాను, సేవ్ చేశాను. Claim case, action refresh, save, run, action. Where is add work? Add party details ఏది లేదు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ది సపోర్టింగ్ ప్రాసెస్ లో. అంటే వెరీ ఇన్ డెప్త్ గా అడగాలనుకుంటే ఇట్లాంటివి కూడా అడుగుతుంటారండి. సపోర్టింగ్ ప్రాసెస్లు అంటే ఏంటిది, ఇక్కడ కేస్ వైడ్ కేస్ వైడ్ యాక్షన్స్ అంటే ఏంటిది, కేస్ వైడ్ యాక్షన్స్ అంటే ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతుంటారు. సో ఆల్ దీస్ ఆర్ ప్రాసెస్ స్టేజెస్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు అటాచ్మెంట్ కేటగిరీస్. అటాచ్మెంట్ కేటగిరీస్ అంటే ఏంటో తెలుసు. ఇక్కడ మనకి ఎటువంటి అగ్రిగేట్ ప్రాపర్టీస్ ఏమి లేదు. ప్రాపర్టీ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అని నాకు ఎటువంటి అగ్రిగేట్ ప్రాపర్టీస్ లేవు. గో టు ది అడ్వాన్స్డ్. సో దీని గురించి చూద్దాం. ఓకే, ఈ లాకింగ్ మెకానిజం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాకింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దీస్ ఆర్ ది పై డిఫాల్ట్ కేస్ టైప్ కు సంబంధించిన రూల్, దాంట్లో ఉండే ఆప్షన్స్ ఇవి. నౌ గో బ్యాక్ టు యువర్ క్లెయిమ్ కేస్ అండ్ సెట్టింగ్స్. హియర్ చూడండి, ఆల్ దీస్ ఆర్ ద జనరల్ సెట్టింగ్స్. డిస్క్రిప్షన్, క్లెయిమ్ కేస్, అవైలబిలిటీ, షో ఇన్ ఏ న్యూ మెను, అవసరం లేదు, ఇక్కడ చూపించకూడదు. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో షో ఇన్ ఏ న్యూ మెను, లాంచ్ మేనేజర్ పోర్టల్. చూడండి ఇక్కడ కూడా కనపడుతుంది. సో షో ఇన్ ఏ న్యూ మెను మీరు ఆల్రెడీ చూసారు. స్కిప్ క్రియేట్ ఎ వ్యూ వెన్ ద యూజర్స్ క్రియేట్ ఎ న్యూ కేస్. Applications do not automatically support the offline mode. To understand the difference in the behavior between the online and offline enabled applications as well as to set up an application, refer to the documentation. ఒకవేళ enable offline అంటే మొబైల్స్ కోసం, enable offline configure, geolocation tracking. ఓకే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ URL, సెర్చ్ ఇంజిన్ URL ఆప్టిమైజేషన్. జనరల్ గా ప్రెసెంట్ URLs మనకి ఎలా ఉన్నాయో చూడండి. ఒకవేళ ఎనేబుల్ canonical URL for instances of this case type. అంటే జనరల్ గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మీరు SEO URLs అని వినే ఉంటారు. SEO URLs అని నార్మల్ URL ఫార్మాట్ కి SEO URL ఫార్మాట్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అవి దేనికోసం అంటే మోర్ ఈ సెర్చ్ ఇంజిన్స్ కోసం. అట్లాంటి URLs ని సెర్చ్ ఇంజిన్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. సో అలాంటి URLs మీకు ఇక్కడ ఏమన్నా కావాలా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎనేబుల్ కెనానికల్ URL ఫర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ కేస్ టైప్. నాకు ఎటువంటి సెర్చ్ ఇంజిన్ URLs ఏమీ అవసరం లేదు. సో నేను సెలెక్ట్ చేసుకోను, ఎందుకంటే నాకు అసలు నేను వీటిని ఎక్స్పోజ్ చేయట్లేదు బయటికి, ఎక్స్పోజ్ చేయటం లేదు అనుకుందాం. సో ఎనీహో మీకు ఇంత ఇన్ డెప్త్ సెట్టింగ్ కూడా అవసరం లేదు. వెరీ రేర్ రిక్వైర్మెంట్ ఈ ఎనేబుల్ కెనానికల్ URLs, నథింగ్ బట్ సెర్చ్ ఇంజిన్ URLs. ఎనేబుల్ జియోలొకేషన్ ట్రాకింగ్.
ట్రాక్స్ చూడండి, ట్రాక్ ఎ లొకేషన్ ఫర్ ఎనీ యూజర్ యాక్షన్, ట్రాక్ ఎ లొకేషన్ ఫర్ ఎనీ యూజర్ యాక్షన్. ఇవన్నీ ఇంకా అడిషనల్ గా పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కి కారణం అవుతుంది తప్పితే ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప మీరు అదర్వైజ్ వాటిని డిఫాల్ట్ గా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచండి. మీరు ఏ ప్రతిదీ కాన్ఫిగరేషన్ యాడ్ చేసినా కూడా ఇంకొక యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, దానివల్ల లోడ్ పడుతుంది తప్పితే ఇంకోటి ఏముండదు. మీకు అవసరమైతే తప్ప డోంట్ చెక్ దిస్ వన్, ట్రాక్ లొకేషన్ ఫర్ ఎనీ యూజర్ యాక్షన్. నా ఇది బై డిఫాల్ట్ గా కేస్ ఐకాన్ కి సంబంధించిన సింబల్, చేంజ్ ఐకాన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, సో మీ ఇష్టం వచ్చిన ఐకాన్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద జనరల్ సెట్టింగ్స్, దీస్ ఆర్ ద జనరల్ సెట్టింగ్స్. యాక్షన్స్ యూజర్ కెన్ టేక్ త్రూ అవుట్ ద కేస్. చూడండి లోకల్ యాక్షన్స్ మనం అక్కడ చూసాం కదా పీవై డిఫాల్ట్ లో, అవే ఇవి. అటాచ్మెంట్ కేటగిరీస్, మనం అటాచ్మెంట్ కేటగిరీస్ మనం మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసాం ఇక్కడ. flows to handle out of sequence of events, list of the flows that run concurrently with a case and specify when they can be started. Supporting process lo, case wide supporting process, if you want you can add supporting process. చూడండి ఈమెయిల్ ఇన్స్టాన్సియేషన్, మీరు ఇప్పటి వరకు మాన్యువల్ గా కేసును క్రియేట్ చేశారు, కానీ ఇక్కడ ఈమెయిల్ ఇన్స్టాన్సియేషన్ చూడండి, రన్ ఏ ప్రాసెస్ ఈచ్ టైమ్ ఈమెయిల్ ఈస్ రిసీవ్డ్ టు ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ కేస్. ఈమెయిల్ అకౌంట్, ఎనేబుల్ ఈమెయిల్ లిస్నర్, నేను దీని గురించి ఒక క్లాస్ ఉంది చెప్తాను. రియల్ టైమ్ లో కూడా ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది, ఎందుకంటే కేసుని మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా ఒకవేళ ఒక పర్టికులర్ ఈమెయిల్ కనుక ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, కేసు క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించారు లేదు, రియల్ టైమ్ లో ఎలా ఉంటాయంటే జనరల్ గా బిజినెస్ సినారియోస్, మీరు కస్టమర్ కేర్ కాల్ చేసినా లేకపోతే కస్టమర్ కేర్ ఒక ఈమెయిల్ పంపించినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, కేసు క్రియేట్ చేస్తారు. అంటే ఒక రిక్వెస్ట్ గా ట్రీట్ చేస్తారు, అర్థమైందా, ఒక రిక్వెస్ట్ గా ట్రీట్ చేస్తారు. అంతేగాని ప్రతిసారి మాన్యువల్ గా మనం ఏం కేసు క్రియేట్ చేయము, వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఈమెయిల్ టెంప్లెట్ ఇచ్చేసి ఈ టెంప్లెట్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే పెగా ఏం చేస్తుంది, ఈమెయిల్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో ఆ ఈమెయిల్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ ఈమెయిల్ కి ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తారు, ప్రోగ్రామ్ ట్రిగ్గర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఆ స్పెసిఫిక్ ఈమెయిల్ కి ఏదైనా మెయిల్ పంపించినప్పుడు ఒక కేసు క్రియేట్ చేయాలని మీరు ముందుగానే కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే ఇమీడియట్ గా కేసు క్రియేట్ అవుతుంది. దాన్నే ఈమెయిల్ లిజనర్స్ అంటారు, ఈమెయిల్ లిజనర్స్ కేస్ క్రియేషన్స్ అంటారు. అంటే మనకి పెగాలో ఈమెయిల్ లిజనర్స్ అని ఉంటాయి, అవి బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడూ మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ ఈమెయిల్ కి ఏదైనా ఒక మెయిల్ వస్తే ఇమ్మీడియట్ గా నువ్వు ఏ పని చేయాలి, నెక్స్ట్ మీరు ఏ పని అయితే కాన్ఫిగర్ చేస్తారో ఆ పని చేస్తుంది. సో ఈమెయిల్ ఇన్స్టాన్సియేషన్ స్టార్టింగ్ ప్రాసెస్, ఇది కేసు క్రియేట్ చేయాలంటే. ఈమెయిల్ అకౌంట్, ఏ ఈమెయిల్ అకౌంట్, నేను ఇంతవరకు ఎటువంటి ఈమెయిల్ అకౌంట్స్ కాన్ఫిగర్ చేయాల. ఎనేబుల్ ఈమెయిల్ లిజనర్, ఇది దానికి సంబంధించిన సెట్టింగ్స్. రన్ ఏ ప్రాసెస్ ఈచ్ టైమ్ ఈమెయిల్ ఈజ్ రిసీవ్డ్ టు ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ కేస్. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, goal and deadline, define the suggested and required resolution times for a case. ఈ కేస్ కంప్లీట్ అవడానికి ఎంత టైం తీసుకుంటున్నావు, అసైన్మెంట్ మీద కాన్ఫిగర్ చేసావు, ఫ్లోలో కాన్ఫిగర్ చేస్తున్నావు, స్టేజ్ లో కాన్ఫిగర్ చేస్తున్నావు, ఓవరాల్ గా కేస్ మీద కూడా కాన్ఫిగర్ చేస్తున్నావు. Generate a code to interact with cases from external applications. Pega Mashup అంటారు, గుర్తుపెట్టుకోండి. జనరేట్ మ్యాషప్ కోడ్ అంటారు, మైక్రో సర్వీస్ ఏపీఐస్ కోడ్ అంటాడు, క్రియేట్ కేస్ మైక్రో సర్వీస్ కోడ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతుంటారు, ఎప్పుడన్నా పెగా మ్యాషప్ అనే ఏపీఐ మీద పనిచేసావా లేకపోతే పెగా మ్యాషప్ మీద పనిచేసావా అంటుంటాడు. ఎందుకని, పెగా మ్యాషప్ అంటే ఏంటిది, మీరు మీ యొక్క పెగా అప్లికేషన్ ని డైరెక్ట్ గా వేరే వాళ్ళ అప్లికేషన్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మీరు నేమ్ సేక్ వాళ్ళ అప్లికేషన్స్ లోనే ఉంటారు, బట్ అగైన్ ఈ పెగా అప్లికేషన్స్ తోటి పెగా అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు. అంటే దిస్ పెగా అప్లికేషన్ ఈస్ ఎంబెడెడింగ్ ఇన్ ది అనదర్ అప్లికేషన్స్.
Pega Web Mashup enables you to embed a Pega application as a mashup within a web page or another web application. A Pega Web Mashup leverages the security and user interface features of the Pega platform to provide a rich application experience for the users. Pega Mashup అనేది ఒక API. దీని గురించి డీటెయిల్ గా క్రియేట్ ఎ వెబ్ మ్యాషప్ ఎంబెడెడ్ ఎ పెగా అప్లికేషన్. సో దీని గురించి ఒక ట్యుటోరియల్ ఉంది, ఓకేనా. ఒకసారి రిక్వైర్మెంట్ రావచ్చు. సో జనరేట్ ఎ మ్యాషప్ కోడ్. ఏంటి URL పెగా వెబ్ మ్యాషప్, URL ఫర్ పెగా వెబ్ మ్యాషప్. సో ఇది URL. ఈ URL కి జనరేటర్ కోడ్ అంటున్నాను. దీనిని కంపల్సరీగా వాళ్ళు ఎంబెడెడ్ చేసుకోవాలి. జనరేట్ మ్యాషప్ కోడ్. సో microservices API create a case for the microservice. చూడండి, call the following microservice in your external application to create a case of the current type. External application నుంచి ఒక కేస్ క్రియేట్ చేసుకోవాలంటే this is nothing but one simple microservice. కేస్ టైప్ ఐడి, ప్రాసెస్ ఐడి, పేరెంట్ కేస్ ఐడి మీరేం ఇవ్వాల్సిన పర్లేదు, ఎక్సెట్రా. This is the request URL. Authentication, authorization, basic username and password base 64 encoded. ఇది కంపల్సరీగా మీరు యూజర్ ఆథరైజేషన్ కానీ అథెంటికేషన్ లేకుండా కూడా ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఎలా కాల్ చేస్తారు, దట్ ఈస్ మ్యాండేటరీ. సో క్రియేట్ ఏ కేస్ మైక్రో సర్వీస్ కోడ్. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక రెస్ట్ఫుల్ URL. ద రిక్వెస్ట్ బాడీ చూడండి, జేసన్ ఫార్మాట్ అంటారు దాన్నే. ఆ రిక్వెస్ట్ బాడీని జేసన్ ఫార్మాట్. ఓకేనా. జనరేట్ ఎవరన్నా అడిగితే, ఎందుకంటే మనం నేర్చుకునేది ఒక రకంగా ఉంటుంది, అక్కడ రిక్వైర్మెంట్స్ అనేది అలా అనేది మొత్తం ఇక్కడ నేర్చుకునేది అక్కడ ఏదో కొత్తగా ఏమి ఉండదు. ఎడిషనల్ ఆప్షన్స్ అంటారు. ఇప్పుడు మ్యాషప్ గురించి పనిచేసావా అని అడుగుతుంటాడు. SSO కాన్ఫిగర్ చేసావా, సింగిల్ సైన్ ఆన్ అథెంటికేషన్ మీద పనిచేసావా మీరు, ఇవన్నీ ఎడిషనల్ యాడ్ ఆన్స్. సో మీరు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇంకా వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక శాంపిల్ గా మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేసి దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం. లెట్స్ సీ నౌ. Now where is my generate a mashup code? Change mashup URL. Okay, this is fine. Generate a code. సేవ్. నేను దీన్ని ఇండివిజువల్ వెబ్ పేజ్ గా పెట్టేశాను. దీన్ని నా దగ్గర ఒక వేరే వెబ్ అప్లికేషన్ ఉంది, దాంట్లో దానికి సంబంధించిన వెబ్ పేజ్ ఇది. అంటే
The standalone simple HTML page. Browser cookies must be enabled for PRPC Internet Application Composer to functions. Already cookies enable లోనే ఉంటాయి కదా. Control Shift Delete. Cookies and others. ఏమైంది దిస్ ఈస్ అట్లా ఏం చూపించడం కూడా చూపించలేదు ఇక్కడ ఎర్రర్. బాడీ కంటెంట్ ఏం డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ. బటన్ కానీ ఒక పేజ్ కానీ అట్లీస్ట్ ఇక్కడన్నా కుకీస్ ఎనేబుల్ అని. సైట్ సెట్టింగ్స్ కుకీస్ ఐటమ్స్ అన్నాడు ఇక్కడ. సైట్ సెట్టింగ్స్ లో scroll down to the site settings. You will click on under the privacy and security, click settings, click cookies, turn on cookies. Under the privacy, cookies and site data, where is turn on cookies.
ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అంటే నేను యాడ్ చేశాను. See all cookies and sites data. ఇది వేరు. Clear cookies and site data when you quit Chrome. Block third party cookies when on sites. Okay. ఇంకా ఇక్కడ కుకీస్ యాడ్ చేయమంటాడు. ఇక్కడ చెప్పిన సెట్టింగ్ ఏంటి అసలు? ఫ్రమ్ హియర్ యూ కెన్ టర్న్ ఆన్ కుకీస్ నెక్స్ట్ టు బ్లాక్డ్. ఓకే, సో అంత టైం లేదు ఇప్పుడు. సో జనరల్ గా ఇలాంటి కోడ్ని తీసుకెళ్లి వాళ్ళ యొక్క వెబ్ పేజెస్ లో ప్లేస్ చేసుకుంటారు మ్యాషప్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కి. సో మన ఎందుకు డీటెయిల్ గా ఇచ్చాడు కదా పెగా మ్యాషప్ అని. సో మీరు ఆ ట్యుటోరియల్ ఫాలో అవ్వండి ఒకవేళ దీనికోసం అయితే, పెగా మ్యాషప్ కోసం. బట్ నవేడేస్ కొంతమంది అడుగుతున్నారు రియల్ టైంలో. సో జనరేట్ క్రియేట్ మైక్రో సర్వీస్ కోడ్. ఓకే, నేను లాకింగ్ గురించి అసలు సపరేట్ క్లాస్ తీసుకుంటాను తర్వాత. Notifications, manage the events that send a notification to the user. Next, email user when the assignment is routed to work list. Okay, enable push for a goal and deadline notifications. Notify a user when the assignment is routed to work list. ఇది మొబైల్ అప్లికేషన్ ఓన్లీ అంట. లెస్ట్ దీంట్లో మాత్రం ఈమెయిల్ యూజర్ వెన్ ద అసైన్మెంట్ ఈజ్ రౌటెడ్ టు వర్క్ లిస్ట్. వాడి వర్క్ లిస్ట్ కి ఎప్పుడైతే అసైన్మెంట్ రౌట్ అయిందో ఈమెయిల్ పంపించాలి అనుకోండి. యూ కెన్ కాన్ఫిగర్ ది నోటిఫికేషన్. బై డిఫాల్ట్ గా దీస్ ఆర్ ద వర్క్ పార్టీస్. బై డిఫాల్ట్ ఆల్ దీస్ ఆర్ ద వర్క్ పార్టీ రిలేటెడ్ రూల్స్. సర్కమ్స్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్రియేట్ సర్కమ్స్టెన్స్ వర్షన్స్ ఆఫ్ దిస్ కేస్ టైప్ బేస్డ్ ఆన్ ద ఫీల్డ్. ఓకే, సర్కమ్స్టెన్స్ గురించి. కేస్ స్పెసిఫికేషన్ గురించి. క్రియేట్ లిస్ట్ దట్ స్పెసిఫికేషన్స్ ఫర్ ద సెలెక్టెడ్ కేస్ టైప్. స్పెసిఫికేషన్స్ అంటే మనం ఎక్కడ వాడము, ఒకవేళ ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే. సో నేను ఎప్పుడు వాడలేదండి వీటిని. సో ట్రాక్ డూప్లికేట్స్, ఇది కొంచెం ఇంపార్టెంటే. అంటే మీరు ఎప్పుడైనా డూప్లికేట్ కేసెస్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏ క్రైటీరియా బేస్ మీద ఐడెంటిఫై చేస్తారు? ఆటోమేటికలీ ట్రాక్ డూప్లికేట్ కేసెస్ యూజింగ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. యాడ్ కండిషన్స్. కండిషనల్ బేసిస్ మీద ఏ కండిషన్ ఏ క్రైటీరియా బేస్ చేసుకొని వీటిని డూప్లికేట్ కేసెస్ అంటారు, డూప్లికేట్ కేస్ ఇన్స్టెన్సెస్ అంటారు. ఈ కేసు ఆ కేసు రెండు డూప్లికేట్ కేసెస్ అంటే ఎలా చెప్తారు? ఏ కండిషన్ బేస్ చేసుకొని చెప్తారు? అలాంటి కండిషన్స్ మీరు ఏమైనా డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రాక్ డూప్లికేట్స్ అనే దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి కండిషన్స్. ఓకే, సో నేను లాకింగ్ గురించి సపరేట్ గా క్లాస్ తీసుకుంటాను. లాకింగ్ అంటే ఏంటి అనేది ముందు, ఇంకా దీంట్లో వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. పేరెంట్ కేస్ అని ఉంది, చైల్డ్ కేసెస్ అని ఉంది, అప్డేట్ కేసెస్ అని ఉంది. వీటన్నిటి గురించి అయిపోయిన తర్వాత అప్పుడు లాకింగ్ గురించి చెప్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద కేస్ వైడ్ సెట్టింగ్స్. ఇంకా డేటా ప్రాపగేషన్ అనే సెట్టింగ్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే పేరెంట్ కేస్ టు చైల్డ్ కేస్, పేరెంట్ టు చైల్డ్ కేస్ వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, సో కమ్ బ్యాక్ టు యువర్ వర్క్ ఫ్లో. కమ్ బ్యాక్ టు యువర్. సరే అండి, ఒకసారి ఇంటిగ్రేషన్ చెప్పరా? ఏంటంటే అది ఇంటిగ్రేషన్. మీరు ఎవరైనా సరే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఈ కేస్ క్రియేట్ చేయమని కాల్ చేయాలి అంటే ఓకే, దానికి సంబంధించిన కోడ్, శాంపిల్ కోడ్ ఇది. మీరు ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి URL హిట్ చేశారనుకోండి, ఒక కాల్ ద ఫాలోయింగ్ మైక్రో సర్వీస్ ఇన్ యువర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ టు క్రియేట్ ఎ కేస్ ఆఫ్ ద కరెంట్ టైప్. క్లెయిమ్ కేస్ కు సంబంధించింది. ఓకే ఓకే. చూడండి ఇక్కడ వ్యాలిడేషన్ అని ఇక్కడ కూడా ఉంది చూడండి. వ్యాలిడేషన్, కాన్ఫిగర్ ఏ వ్యాలిడేట్ రూల్స్ దట్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఈచ్ టైమ్ ఏ కేస్ ఈస్ క్రియేటెడ్ ఆర్ సేవ్డ్.
each time case is created or is saved. When the case is created, when the case is saved. ఇక్కడ కూడా ఇంకొక validation. When the case is created, if you want to validate a rule, when the case is saved, case work object సేవ్ అయ్యేటప్పుడు నువ్వేమైనా వాలిడేషన్ రాసుకుంటే validations రాసుకోవచ్చు. So configure a validation rules, configure a validate rules that are evaluated each time a case is created or saved. Interview questions లో అడుగుతుంటారు ఏమైనా validation possibility ఉందా, possibility ఉంటే ఎక్కడ రాసుకుంటామని. ఎందుకంటే బై డిఫాల్ట్ మనం ఇక్కడ మర్చిపోయాం అనుకోండి ఈ సెట్టింగ్ మనకు తెలియదు అనుకుందాం, వాడు ఇలాంటివి అడుగుతుంటాడు. వాలిడేషన్ రూల్, కేస్ లో వాలిడేషన్ రూల్ మీరేం రాశారు, స్టేజ్ ఎంట్రీలో రాశారు లేకపోతే స్టేజ్ ఎంట్రీలో వాలిడేషన్ రాశారు, ప్రాసెస్ లో ఏమైనా వాలిడేషన్ రాయాలా. అది కాకుండా కూడా when a case is created, if you want to do the validation, ఎప్పుడు కేస్ క్రియేట్ అయినా లేకపోతే ఎప్పుడు కేస్ సేవ్ అయినా సరే మీరు డేటాను వ్యాలిడేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ వ్యాలిడేట్ రూల్ రాసుకోవచ్చు. మీరు రాసుకోవచ్చు. ఓకే ఓకే ఇంకో వన్ లాస్ట్ క్లారిఫికేషన్, అది ట్రాక్ డూప్లికేట్స్ అన్నారు కదా, అది కేస్ అంటారా? ట్రాక్ డూప్లికేట్స్ అండి. ఏం జరుగుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికి ఒక స్కోర్ జనరేట్ అవుతుంది మీరు ఇచ్చిన కండిషన్స్ బట్టేసి. ఆటోమేటికలీ ట్రాక్ డూప్లికేట్ కేసెస్ యూజింగ్ ది ఫాలోయింగ్ కండిషన్. నేనేం కండిషన్ మెన్షన్ చేస్తున్నాను, ఓకే ఈమెయిల్ ఈక్వల్ టు సో అండ్ సోన్, ఓకే దీనికి వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 1. సో దిస్ ఈస్ ద వన్ వెయిటెడ్ కండిషన్. యాడ్ అనదర్ కండిషన్. సో నువ్వు ఇలా n నెంబర్ ఆఫ్ కండిషన్స్ నువ్వు కావాలనుకుంటే డిఫైన్ చేసుకోవచ్చు. కేస్ ఈస్ డూప్లికేట్ వెన్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వెన్ సమ్ ఆఫ్ దీస్ కండిషన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక 50 100 నువ్వు డిఫైన్ చేసుకున్నావు అనుకోండి. ఓకే ఆల్మోస్ట్ ఈ క్రైటీరియా పాయింట్స్ మ్యాచ్ అయితే ఈ కేసు ఆ కేసు రెండు సేమ్, ఐ మీన్ టు సే డూప్లికేట్ కేసెస్ అంటాం. ఓకే అండి. ఓకే ఓకే మనకు టైం ఉంటే మాత్రం నేను కూడా ఇట్లాంటివి ఏమైనా మిగిలిపోయిన టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను, బట్ విల్ సీ. ఓకే బట్ ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు కాబట్టి హౌ డు యూ ట్రాక్ ద డూప్లికేట్ కేసెస్ అన్నాడు అనుకోండి, అంటే యూజింగ్ ది కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ప్రకారం మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే కమ్ బ్యాక్ టు నా యొక్క వర్క్ ఫ్లోకి వెళ్ళండి. ఎందుట్లో నేనేం చేస్తున్నాను, స్టెప్ మోర్ యూటిలిటీస్, ఇక్కడ క్రియేట్ ఏ కేస్ అనే ఒక స్మార్ట్ షేప్ ఉంది చూడండి. క్రియేట్ ఏ కేస్ అనే ఒక స్మార్ట్ షేప్ ఉంది. సెలెక్ట్, దీని యొక్క పర్పస్ ఏంటిది, క్రియేట్ ఏ కేస్ అనే ఈ షేప్ యొక్క పర్పస్ ఏంటిది చూడండి. క్రియేట్ ఏ కేస్ అని ఉంది. ఓకే క్రియేట్ ది ఫాలోయింగ్ కేసెస్. నేను ఇంకా చైల్డ్ కేస్ గురించి మాట్లాడట్లా. ఈ స్మార్ట్ షేప్ ఏం చేస్తుందంటే కేసుని క్రియేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేసు టైప్ని కాదు, కేసుని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ కేస్ అన్నాను, ఇక్కడ క్రియేట్ ఏ కేస్, క్రియేట్ ద ఫాలోయింగ్ కేస్. ఏ కేస్ ని, A9 కేసుని క్రియేట్ చేస్తావా, క్లెయిమ్ కేసు క్రియేట్ చేస్తావా, అదర్ క్రియేట్ చేస్తావా, లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది చూడండి, క్రియేట్ ఏ న్యూ కేస్ టైప్ అని ఉంది చూడండి. క్రియేట్ ఏ న్యూ కేస్ టైప్ అని ఉంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను క్రియేట్ ఏ న్యూ కేస్ టైప్ అంటే మై కేస్ అన్నాను, క్లిక్ ఆన్ క్రియేట్ అన్నాను. మై కేస్ అన్నాను, క్లిక్ ఆన్ క్రియేట్ అన్నాను. ఇక్కడ నుంచి కేస్ టైప్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఓకే స్టార్టింగ్ ప్రాసెస్, దట్స్ ఇట్. సేవ్. ఒకసారి
ఈ కేస్ ఎక్స్ప్లోరర్ రండి, కేసెస్, రిఫ్రెష్, కేస్ టైప్స్. చూడండి మై కేస్ అనేది ఒకటి క్రియేట్ అయింది. గో టు ది యాప్, మై కేస్ కి సంబంధించిన క్లాస్ ఒకటి క్రియేట్ అయింది. ఈ క్రియేట్ కేస్ అనే షేప్ ద్వారానే మీరు చేయొచ్చు. ఎందుకని నేను ఇక్కడే ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, నేను ముందుగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ద కేస్ ఆల్సో. నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, నేను ఇక్కడికి వచ్చి కేస్ కూడా క్రియేట్ చేసుకుంటా, ఒక కేస్ టైప్ ని ఇక్కడికి వచ్చి ఒక కేస్ టైప్ ని క్రియేట్ చేసుకుంటా. ఆ క్రియేట్ చేసుకున్న కేస్ టైప్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. A9, క్లెయిమ్ కేస్, మై కేస్. ఇవి కాకుండా ఏమైనా అదర్ ఉన్నాయా, ఇవి కాకుండా ఏమైనా అదర్ ఉన్నాయా, అదర్ క్లాస్ ఏమైనా ఉందా, వాటికి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటావా, లేకపోతే ఇప్పుడే నన్ను క్రియేట్ న్యూ కేస్ టైప్ అని ఇక్కడే ఒక కేస్ టైప్ ని క్రియేట్ ఇక్కడే ఒక కేస్ టైప్ ని క్రియేట్ చేసి దానికి వర్క్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయమంటావా, ఐ మీన్ దానికి ఒక కేస్ ని క్రియేట్ చేయమంటావా, మీ ఇష్టం. అర్థమైందా? నేను ఇక్కడ ఉన్న కేస్ టైప్లకి కేసుని క్రియేట్ చేయమంటారా, అలాంటప్పుడు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్. అలా కాకుండా క్రియేట్ న్యూ కేస్ టైప్, క్రియేట్ న్యూ కేస్ టైప్ అంటే నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఒక న్యూ కేస్ టైప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ కేస్ టైప్ ఇందాక వచ్చింది కదా ఒక ఆప్షన్, ఒక చిన్న పాపప్ లాగా, అక్కడే నేను క్రియేట్ కేస్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. అదర్, ఇవి కాకుండా అదర్ అన్నప్పుడు వాటి యొక్క క్లాస్ అడుగుతుంది. క్లాస్, వేరే క్లాస్ ఏదైనా ఒక కాంక్రీట్ క్లాస్ ఉందనుకోండి, దానికి సంబంధించింది వేరే కేసెస్ ఏమైనా ఉండి దానికి సంబంధించిన క్లాస్ ఏమైనా ఉందనుకోండి, ఆ క్లాస్ నేమ్ నువ్వు మెన్షన్ చేస్తే దానికి కేస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే టైం బీయింగ్ ఇప్పుడు మై కేస్ కి ఒక కేస్ క్రియేట్ చేస్తున్నా. క్లిక్ ఆన్ సేవ్, రన్. నేను చైల్డ్ కేస్ గురించి ఏం మాట్లాడాల, ప్రాసెస్ అసైన్మెంట్, నువ్వు రిఫ్రెష్ అన్నా చూడండి, నువ్వు రిఫ్రెష్ అన్నా నెక్స్ట్ స్టేజ్ కి ఆటోమేటిక్ వెళ్ళా. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, లోన్ సబ్మిషన్ ప్రాసెస్, ఎందుకంటే ఇవన్నీ ప్యారలల్ ప్రాసెస్లు కాబట్టి అది కూడా కంప్లీట్ చేయి. ఓకే, అప్రూవల్ అయిపోయిన తర్వాత చేంజ్ స్టేజ్, దీని తర్వాత లోన్ డీటెయిల్స్ రివ్యూకి వెళ్ళిపోయావు. బట్ ఇప్పుడు నేను రాసింది ఎక్కడ రాశాను అసలు, క్రియేట్ కేస్ నాకు క్రియేట్ అయిందా లేదా, అసలు క్రియేట్ కేస్ నాకు క్రియేట్ అయితే నాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ, C291. ఒకసారి గో బ్యాక్ టు యువర్ యాప్, ఇక్కడ మై కేస్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో లేదో చూడండి. నో ఇన్స్టెన్సెస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నేను ఇక్కడ క్రియేట్ ఏ కేస్ అన్నాను కదా, మై కేస్, స్టార్టింగ్ ప్రాసెస్, సేవ్. నౌ నేను కాసేపు ఈ ప్యారలల్ ప్రాసెస్ ని తీసేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఈ చేంజ్ స్టేజ్ ఇది కూడా అవసరం లేదు. సేవ్, రన్. లోన్ సబ్మిషన్ కదా, లోన్ సబ్మిషన్ డీటెయిల్ అనదర్ ఎందుకు వచ్చింది, యాక్షన్స్, రిఫ్రెష్. ఇంకా ప్యారలల్ ప్రాసెస్ ఉంది, డిలీట్ అవ్వలేదా, చేంజ్ స్టేజ్, మోర్, యూటిలిటీస్, క్రియేట్ ఏ కేస్, సెలెక్ట్ మై కేస్, సేవ్.
ఓకే, నేను ఈ స్టెప్ లో యాడ్ చేస్తాను, చూద్దాం. స్టార్టింగ్ ప్రాసెస్ మై ప్రాసెస్ కూడా లేదా? క్రియేట్ ఏ కేస్. నేను ఒక కేస్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ కేస్ టైప్ ఉంది కదా, మై కేస్ అనేది, లేకపోతే క్లెయిమ్ కేస్ అంటున్నాను. Create the following case. Starting process, property store ID ఇంకేంటి ప్రాబ్లం ఇక్కడ నాకు అర్థం కాదు. క్రియేట్ కేస్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. క్రియేట్ ది ఫాలోయింగ్ కేస్. నేను ఆల్రెడీ ఉన్న కేసుని తీసుకున్నాను. డేటా ట్రాన్స్ఫార్మ్ pyDefault property to store the ID of the case pyid. Claim case. Save. Okay, now run. కేస్ ఐడి చూడండి, C293 గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అసైన్మెంట్, అప్రూవల్, ప్రాసెస్ అసైన్మెంట్, లోన్ డీటెయిల్స్ రివ్యూ, లోన్ డీటెయిల్స్ రివ్యూ కమెంట్, లోన్ డీటెయిల్స్ అప్రూవ్. ఓకే, నాకు ఏమైనా కేస్ క్రియేట్ అయిందా? క్లెయిమ్ కేస్ C294 కూడా క్రియేట్ అయింది చూడండి. ఇది యాక్చువల్గా C293నే, కానీ ఇక్కడ చూడండి C294 కూడా క్రియేట్ అయింది. నేను కావాలంటే ఈ వర్క్ ఆబ్జెక్ట్ ని ఓపెన్ చేసినప్పుడు అది స్టార్టింగ్ లోనే ఉంటాం. బిగిన్ లోన్ సబ్మిషన్ ప్రాసెస్ అది. సో నువ్వు ఏదైనా సరే ఒక కేస్ టైప్ కి కేస్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా వీ హ్యావ్ ఎ స్మార్ట్ షేప్ కాల్ ఇట్ యాజ్ ఎ క్రియేట్ ఏ కేస్. నేను క్లెయిమ్ కేస్ కి అప్లై చేశాను. ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తాను, మై కేస్ అంటాను. సేవ్ మై కేస్. అదేంటి ఈ కేస్ టైప్ నువ్వు అసలు క్రియేట్ చేయలేదు కదా అంటే, ఇందాక నేను క్రియేట్ చేశాను కదా. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ కేస్ టైప్ అని ఆన్ ఫ్లై ఇక్కడే ఒకటి కేస్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడే అంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయాలి.
అది తేడా అంతే. రన్ ప్రాసెస్ అసైన్మెంట్. దీనికన్నా ముందు మై కేస్కి ఏమైనా ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? ఏమీ లేవు. లోన్ రివ్యూ మై కేస్ చూడండి, రిఫ్రెష్ చూడండి, ఇది M99 అనే ఒక ఐడి తోటి మై కేస్ క్రియేట్ అయింది. మీరు గమనించండి, అసలు మై కేసులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా? ఓపెన్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైనా స్టేజెస్ ఉంటాయా? మీరు ఏమైనా చూడండి, ఏ అసైన్మెంట్స్ లేవు. ఎందుకంటే మీరు ఒకసారి మై కేస్ ఓపెన్ చేయండి. ఇక్కడ దీంట్లో ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? ఏది వర్క్ ఫ్లోనే లేదు, అసలు స్టేజెస్ లేవు, ప్రాసెస్ లేవు, ఓన్లీ pyStartCase ఒకటి ఉంటుంది. ఓకే, రిఫ్రెష్, యాప్ ఎక్స్ప్లోరర్, మై కేస్, ప్రాసెస్, ఫ్లో, pyStartCase అంతే. సో మీరు కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. దానికి వర్క్ ఆబ్జెక్ట్ మీరు అంటే ఇది ఎలాంటి రిక్వైర్మెంట్ అంటే ఏదైనా ఒక వేరే కేస్ నుంచి వేరే కేస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వేరే కేసు కూడా ఇంకొక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ స్మార్ట్ షేప్. జనరల్ గా ఎప్పుడు వాడతారంటే రియల్ టైమ్ సినారియోస్ లో ఎక్కువగా ఒక పేరెంట్ కేస్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ కేస్ కూడా క్రియేట్ అవ్వాలనుకోండి. అలాంటి సినారియోస్ లో అలా కాకుండా ఏదైనా కావచ్చు, బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉండొచ్చు. నేను ఈ వర్క్ ఆబ్జెక్ట్ కి క్లెయిమ్ కేస్ కి ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎప్పుడైతే వర్క్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానో నెక్స్ట్ సో అండ్ సో కేసు కూడా ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి వెంటనే. అలాంటి సినారియోస్ ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే రెండు ప్యారలల్ గా రన్ కావు కదా. నేను రెండింటిని ఒకేసారి మాన్యువల్ గా రన్ చేయను కదా, అది చెప్తున్నాను. సో నేనేం చేస్తాను, బై యూజింగ్ దిస్ క్రియేట్ ఎ కేస్ అనే ఈ స్మార్ట్ షేప్ ద్వారా నేను అచీవ్ చేసుకుంటాను అదే దాన్ని. ఓకే, సో దిస్ ఈస్ ద క్రియేట్ కేస్, యూటిలిటీస్, send notification, my notification, notification record configuration. సో మెసేజ్ డీటెయిల్స్, దీనికి JMS కాన్ఫిగరేషన్ కావాలి, జావా మెసేజింగ్ సర్వీసెస్. ఇది మెసేజ్ py నోటిఫికేషన్ మెసేజ్ డీటెయిల్స్. ఇది ఒక ఫీల్డ్ వాల్యూ సో అండ్ సో నోటిఫికేషన్ డేటా టు ద నో అండ్ సో నోటిఫికేషన్ టు ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సో అండ్ సో ఐడి, కేస్ ఐడి. ఓకే, రెసిపెంట్ ఐడి, రెసిపెంట్ టైప్ ఆపరేటర్ ఐడియా, ఎవరికి పంపించాలనుకుంటున్నావు, ఈమెయిల్ ఐడియా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రెసిపెంట్ ప్రాపర్టీ ఆర్ లేకపోతే రెసిపెంట్ ఆపరేటర్ ఐడి admin.sbank. మన యొక్క కరెంట్ ఆపరేటర్ ఐడి మనం తెలుసుకోవచ్చు. ఆపరేటర్ ఐడి యొక్క ప్రాపర్టీ ఉందో సిస్టమ్ పేజెస్ ఆపరేటర్ ఐడి py user identifier, py user identifier. py user identifier అంటే ఎవరికి పంపించాలనుకుంటున్నావు రెసిపెంట్స్. ఇక్కడ ఛానల్ చూడండి, ఇవన్నీ బిల్ట్ ఇన్ అండి.
అడ్వాన్స్డ్ కేటగిరీ, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, డిఫాల్ట్ కేటగిరీ. నోటిఫికేషన్ పంపించాలనుకుంటే మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ నోటిఫికేషన్ సబ్జెక్ట్ అంటాయి. ఒకవేళ ఈమెయిల్ అయితే, మొబైల్ అయితే ఏమన్నా మెసేజ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటారా. వెబ్ గాడ్జెట్ అయితే డిఫాల్ట్ సెక్షన్ py షో నోటిఫికేషన్ డిఫాల్ట్ ప్రిఫరెన్స్ ఎనేబుల్. ఒకవేళ మెయిల్ పంపించాలనుకోండి ఆ సబ్జెక్ట్ ఏంటిది, ఏ సబ్జెక్ట్ పెడతారు మీరు. ఓకే, ఇదే సబ్జెక్టు. ఓకే, మెసేజ్ కరెస్పాండెన్స్ టెంప్లెట్. ఒకవేళ దీన్ని కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మెయిల్ ద్వారా మెసేజ్ వెళ్ళాలనుకుంటే ఇదిగోండి హ్యాస్ రిసీవ్డ్ ఎ నోటిఫికేషన్. మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు ఇది. సో నేనేం చేస్తున్నాను, ఈ క్రియేట్ నోటిఫికేషన్ విజార్డ్ సేవ్ అన్నాను. లేకపోతే అక్కడ ఆపరేటర్ ఐడి లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు ఎవరికి మెసేజ్ వెళ్ళాలి. సో దిస్ ఈస్ మై నోటిఫికేషన్ విజార్డ్. కమ్ బ్యాక్ టు ది క్లెయిమ్ కేస్. సో దట్స్ వాట్ ఐ హావ్ కాన్ఫిగర్డ్. మై నోటిఫికేషన్. Go to the app, refresh app explorer, go to the claim case, ప్రాసెస్ లో చూడండి. ప్రాసెస్ లో మనకి ఎక్స్ట్రా ఇప్పుడు ఇంకో కేటగిరీ వచ్చింది నోటిఫికేషన్ అనేది. అలా మీరు క్రియేట్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాసెస్ నోటిఫికేషన్. క్రియేట్ ఎ ప్రాసెస్ నోటిఫికేషన్. నేను రన్ చేస్తున్నాను. రన్ అన్ని క్లోజ్ చేస్తున్నానండి. సో ఎప్పుడు క్రియేట్ అవుతుంది, క్రియేట్ కేస్ అయిన తర్వాత సెండ్ నోటిఫికేషన్ ఉంది. ఓకే, రన్ చేయండి. loan details approve, etc. Now launch manager portal. నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయా నేను చూడొచ్చు. ఎవరైనా నాకు నోటిఫికేషన్ పంపిస్తే నో నోటిఫికేషన్స్ ఫౌండ్. ఓకే, బట్ నేను ఆపరేటర్ ఐడి ఇచ్చాను కదా. లెట్స్ సి, గో బ్యాక్ టు ద మై నోటిఫికేషన్. ఆపరేటర్ ఐడి కాకుండా నేను ఈమెయిల్ ఇస్తాను. సో ఈమెయిల్ ఏమని ఇస్తాను, రెసిపెంట్ ప్రాపర్టీ అన్నాడు. ఎక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఏ ప్రాపర్టీలో అయితే ఈమెయిల్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క లోన్ సబ్మిషన్ ఫామ్ లో ఈమెయిల్ ఉంది కదా, నేను ఆ ఈమెయిల్ ఐడి ఇస్తాను. డాట్ వర్క్ క్లెయిమ్ కేస్ ఇక్కడ ఒక డేటా పేజ్ ద్వారా కూడా ఎంతమంది రెసిపెంట్స్ ఉంటే ఎంతమంది రెసిపెంట్స్ ఒక డేటా పేజ్ ద్వారా కూడా లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఒక ఈమెయిల్ ఐడికి కాకుండా ఒక డేటా పేజ్ ని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ డేటా పేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డేటా బేస్ లో ఒక 10 మంది ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, వాళ్ళన్నిటిని నేను పంపించాలి. వాటన్నిటిని తీసుకొని రావాలంటే యూ కెన్ create one data page. Using the data page you can fetch the data from the database. So whatever the database having those email IDs, so notification will be sent to those email IDs. బట్ ఇక్కడ రెసిపెంట్ టైపు ఈమెయిల్ ఐడి ఉంది, రెసిపెంట్ ప్రాపర్టీ ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తుంటే నాకు అసలు వేర్ ఈజ్ మై క్లాస్, ఇవన్నీ స్టార్టింగ్ క్లాస్ నుంచి ఎందుకు చూపించట్లేదు. చూడండి, నేను కరెంట్ క్లాస్ లో ఉన్నాను, వెహికల్ వర్క్ క్లెయిమ్ కేసులోనే ఉన్నాను, కానీ ఇక్కడ నాకు ఇదేం చూపించట్లేదు. మై నోటిఫికేషన్ నేను క్రియేట్ చేసుకున్నాను.
ఓకే, ఇక్కడ నేను ఇక్కడ హార్డ్ కోడ్ ఏమైనా చేయొచ్చా? రెసిపెంట్ ప్రాపర్టీ సురేష్ @gmail.com అని ఎక్కడైనా హార్డ్ కోడ్ చేయొచ్చో చూద్దాం. చెక్అవుట్, సేవ్. నౌ క్లెయిమ్ కేస్, రన్. ఇది నోటిఫికేషన్ సింబల్ చూపిస్తుంది. జనరల్గా ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఇక్కడ చూపిస్తుంది. సో జస్ట్ లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ లైవ్ UI లింక్. యాక్షన్స్, లింక్. దీని మీద యాక్షన్స్ ఏం రాయలేదు. కండిషన్స్, నోటిఫికేషన్ గాడ్జెట్ టూల్ టిప్. బట్ దీని మీద క్లిక్ చేస్తున్నాడు, ఈ విండో విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ చూద్దాం, ఈ విండో నుంచి ఎలా లోడ్ చేస్తున్నాడు. d_py get notifications for operator. చూడండి ఇక్కడ d_py get notifications for an operator. ఒక ఆపరేటర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఈ డేటా పేజ్ ఉంది, ఒక బిల్ట్ ఇన్ డేటా పేజ్. ఓల్డ్ d_py get notifications for an operator. ఇది డేటా పేజ్, ఇది బిల్ట్ ఇన్ డేటా పేజ్ ద్వారా ఇక్కడ ఏం చేస్తున్నాడు, పెగా నోటిఫికేషన్ క్లాస్ ఒక బిల్ట్ ఇన్ యాక్టివిటీ, ఇది దీని ద్వారా లోడ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? డేటాబేస్ నుంచి లోడ్ చేసుకుంటాడు. నోటిఫికేషన్స్ అంటే డేటాబేస్ లోనే సేవ్ అవుతుంది. ఈమెయిల్ అయితే మెయిల్ వెళ్తుంది. ఇది చూడండి, ఇది ఒక రిపోర్ట్ డెఫినేషన్ ద్వారా కాల్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పెగా నోటిఫికేషన్స్ అనే ఒక క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ ఓపెన్ చేయండి. పెగా నోటిఫికేషన్స్ అనే క్లాస్. old Pega notifications. Where is the class? This one. ఇది కాంక్రీట్ క్లాస్. క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. డేటాబేస్ టేబుల్ అనేది PC-work-notification అనే టేబుల్. PC-work-notification అనే టేబుల్ ఉంది. PC-work చూడండి, PC-work-notification అంటే ఒకవేళ మనం క్రియేట్ నోటిఫికేషన్ చేస్తే ఆ డేటా అంతా ఈ టేబుల్లోకి వెళ్ళొచ్చు, వ్యూ ఆల్ రోస్. బట్ ఈ టేబుల్ ఏమీ లేవు. px కమిటెడ్ డేట్ అండ్ టైం, క్రియేట్ డేట్ అండ్ టైం, సేవ్ డేట్ అండ్ టైం, క్రియేట్ ఓపీ ఎవరెవరు క్రియేట్ చేశారు, py మెసేజ్, py ఐడి, py స్టేటస్ వరకు, p యొక్క అప్లికేషన్ ఎక్సెట్రా. ఏ కేటగిరీ, మెసేజ్ ఏంటిది, నోటిఫికేషన్ ఏంటిది, అంటే మనం పుష్ చేసిన నోటిఫికేషన్ వెళ్ళలేదా, సెండ్ నోటిఫికేషన్.
ఇక్కడ మై నోటిఫికేషన్స్ లో నేను ఇచ్చాను px రిక్వెస్టర్ డాట్ అని. అయినా నాకు ఇక్కడ చూడండి మన యొక్క కరెంట్ లాగిన్ పేజెస్ ఉంటాయి. వన్ సెకండ్ అండి. అర్జెంట్ హెల్పింగ్ యూ. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు కరెంట్ ఏ ఆపరేటర్కి అయితే మీరు మెసేజ్ పంపిస్తున్నారో నోటిఫికేషన్ పంపించాలనుకుంటున్నారో ఆపరేటర్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు రెసిపెంట్ టైప్ ఆపరేటర్ ఐడి రెసిపెంట్ ప్రాపర్టీ. ఈ ఆపరేటర్ ఐడికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటిది? సో ఆపరేటర్ ఐడికి సంబంధించిన ప్రాపర్టీ నేను ఇక్కడ తీసుకోవచ్చు. పిఎక్స్ రిక్వెస్టర్ లో ఉంది px requester డాట్ px యూజర్ ఐడెంటిఫైయర్. ఇదే కాకుండా urgent. సో అదే కాకుండా ఇక్కడ మీరు ఆపరేటర్ ఐడి ఒక పేజ్ కూడా ఉంది. ఇక్కడ py యూజర్ ఐడెంటిఫైయర్ అని కూడా అనొచ్చు. py యూజర్ ఐడెంటిఫైయర్ చూడండి, py యూజర్ ఐడెంటిఫైయర్. ఎందుకంటే బికాస్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఆర్ మీరు కరెంట్ లాగ్డ్ ఇన్ అయిన ఆపరేటర్ ఐడీస్. ఆల్ దీస్ డీటెయిల్స్ ఆర్ మీరు కరెంట్ లాగిన్ అయినా ఆపరేటర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే. అంతేగాని మీరు మళ్ళీ దాని నుంచి డేటాబేస్ ని తీసుకురావటము ఎన్ని ఏం అవసరం లేదు. మీరు ఒక్కసారి ఎప్పుడైనా పెగా అప్లికేషన్స్ లోకి లాగిన్ అయితే మీ లాగిన్ డీటెయిల్స్ అన్ని క్లిప్ బోర్డ్ లో ఉంటాయి. క్లిప్ బోర్డ్ లో ఏ పేజెస్ లో ఉంటాయి అంటే ఆపరేటర్ ఐడి అనే పేజీ, లేకపోతే పిఎక్స్ రిక్వెస్టర్ అనే పేజీ. మీ యొక్క రిక్వెస్టర్ డీటెయిల్స్ అని దీంట్లో ఉంటాయి. మీ యొక్క లాగిన్ అయిన ఆపరేటర్ డీటెయిల్స్ అని ఈ పేజ్ లో ఉంటాయి. అందుకనే నేను ఇక్కడ తీసుకొని ఇచ్చాను పిఎక్స్ రిక్వెస్టర్ డాట్ పిఎక్స్ యూజర్ ఐడెంటిఫైర్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. బట్ స్టిల్ నాకు ఎందుకు నోటిఫికేషన్ వెళ్ళలేదని తెలియట్లేదు, ఎర్రర్ కూడా రావట్లేదు. ఎనేబుల్ వెబ్ గాడ్జెట్ py show notification default. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ డిఫాల్ట్ అనేది వేరేది పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ ప్రిఫరెన్స్ ఎనేబుల్ ఈమెయిల్ కి ఇది ఎనేబుల్ ఈమెయిల్ పి నోటిఫికేషన్ మెసేజ్ సబ్జెక్ట్ కరెస్పాండెన్స్ టెంప్లెట్ డిఫాల్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టెంటా డైలీయా వీక్లీయా లేకపోతే నువ్వు డిజేబుల్ చేయాలంటే డిజేబుల్ చేయి. సో ఇది ఎనేబుల్ పుష్ నోటిఫికేషన్స్, అదే మొబైల్స్ కి అయితే. మళ్ళీ మొబైల్ అప్లికేషన్స్ కోసం ప్రత్యేకించి మనం చేసేది ఏముండదు. Pega has inbuilt those features for the mobile apps who want to access the same application from the mobile devices. Okay, so this is the message notification configuration. సో ఇక్కడేమో ఏ నోటిఫికేషన్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో నోటిఫికేషన్ మెసేజ్ డీటెయిల్ మీరు ఇక్కడ ఇస్తున్నారు. ఇది డిస్ప్లే ప్రిఫరెన్సెస్ అంతే, ఇది డిస్ప్లే ప్రిఫరెన్సెస్. ఇంకా అడ్వాన్స్డ్ ఏముంది? కేటగిరీ అంట. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆపరేటర్ ఐడి పిఎక్స్ రిక్వెస్టర్. ఒకవేళ పేజెస్ అండ్ క్లాసెస్ లో పేజ్ నేమ్ కోడ్ హైఫన్ పెగా హైఫన్ రిక్వెస్టర్. ఒక చిన్న ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పేజ్ నేమ్ ని ఏ రూల్లో అయినా సరే మీరు కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు టు బి సేఫ్ సైడ్ మెన్షన్ ఇన్ ది పేజెస్ అండ్ క్లాసెస్. mentioned in the pages and classes.
ఇది కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పేజ్ నేమ్ తోటి అంటే కరెంట్ క్లాస్ లో కాకుండా దాని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లో కాకుండా వేరే పేజెస్ కి సంబంధించిన ఏ ప్రాపర్టీస్ అయినా సరే మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు జస్ట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ది పేజెస్ అండ్ క్లాసెస్ ఆఫ్ ది కరస్పాండింగ్ పేజ్ నేమ్. సేవ్. నేను ఈ ఆపరేటర్ ఐడికి నోటిఫికేషన్ పంపించమని చెప్పాను. ఓకే, బట్ కానీ ఇక్కడ చూపించే టేబుల్ వేరుగా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ డిస్ప్లే చేసే సెక్షన్ వేరుగా ఉంటుంది. ఓకే, నౌ రన్ ద కేస్ వన్స్ అగైన్. సేవ్. run, send notification. రావట్లేదు నోటిఫికేషన్స్. ఓకే, బట్ దిస్ ఈస్ ద స్మార్ట్ షేప్ టు సెండ్ నోటిఫికేషన్స్. సో ఇంకా నా దగ్గర ఏం షేప్స్ ఉన్నాయి, లెట్స్ సీ. Utilities, attach a content, change stage, create a case, create a PDF, persist a case, duplicate search, post tuples, push notification, send notification, send an email, survey, update case నేను రేపు చెప్తాను, పేరెంట్ అండ్ చైల్డ్ కేస్ రిలేషన్షిప్, అండ్ వెయిట్ షేప్. వెయిట్ షేప్ ఇది కూడా ఇంపార్టెంట్ అనేది, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. వెయిట్ షేప్. మిగిలినవన్నీ ఈ క్వశ్చన్, ఈ సర్వే, ఇలాంటివన్నీ ఏదైనా సర్వేలు పోస్ట్ చేసుకోవడానికి, ఏదైనా క్వశ్చన్స్ ని డిస్ప్లే చేసుకోవడానికి ఇలాంటి వాటికి వాడతారు. సో ఇది కాకుండా టికెట్స్ అనేది ఉంది, ఇంకా ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఉంది. స్ప్లిట్ ఫర్ ఈచ్, స్ప్లిట్ జాయిన్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అప్రూవ్ ప్రాసెస్, ఓపెన్ ఎ ప్రాసెస్. ఇక్కడ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ షేప్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లీస్ట్ మెయిన్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఈ స్మార్ట్ షేప్స్ లో. ఓకే, నేను వెయిట్ షేప్ గురించి చెప్తాను. ఈ సర్వే క్వశ్చన్స్ పెద్ద కష్టమైనవి కాదు, అంత సూపర్ ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ దీనిలో ఇక్కడ అడ్వాన్స్డ్ షేప్స్ అని ఉన్నాయి. స్ప్లిట్ ఫర్ ఈచ్, స్ప్లిట్ జాయిన్, ఇంటిగ్రేటర్ షేప్. ఈ ఇంటిగ్రేటర్ షేప్ అనేది మీకు ఇంటిగ్రేషన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇంటిగ్రేషన్స్ లో ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ ఎక్స్టర్నల్ రెస్ట్ఫుల్ సర్వీస్ ని కానీ, ఎక్స్టర్నల్ సోప్ సర్వీస్ ని కానీ ఏదైనా సరే ఒక ఫ్లో నుంచి కాల్ చేసుకోవాలన్నా కూడా కాల్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఇంటిగ్రేటర్ షేప్ ద్వారా. బై యూజింగ్ దిస్ ఇంటిగ్రేటర్ షేప్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్ట్ఫుల్ సర్వీస్ ఉంది, ఒక కనెక్ట్ సోప్ ఉంది అనుకోండి. కనెక్ట్ సోప్ జనరల్ గా యాక్టివిటీ నుంచి కాల్ చేసుకుంటాం. అలా కాకుండా సేమ్ టైం ఇఫ్ యూ వాంట్ టు కాల్ దట్ soap service from a flow, you can call it by using the integrator. Split for each అనేది, split join అనేది కూడా one type of parallel processing. దీని గురించి డిస్కస్ చేస్తాం when I have time. Okay, so that's all for today. Tomorrow I'm going to explain about the parent and child case relationships, parent and child cases, and we will see remaining shapes also when we have a time tomorrow. Okay, any questions, Andy?